హలో అందరికీ. కంద పులుసు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 1/2 కేజీ కంద తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిట్లిన తర్వాత వెల్లుల్లి కట్ చేసినవి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పులుసులోకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని మూత పెట్టి ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత మీ రుచికి సరిపడా చింతపండు రసం వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పులుసు చిక్కపడేదాకా మరిగించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పచ్చి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి.